హలో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు వీడియోలో మేము ప్రొవైడ్ చేసే వన్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి రోటో విఎఫ్ఎక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ అసలు ఈ రోటోస్కోపీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఫస్ట్ ఒక 2 మినిట్స్ దీని గురించి అయితే ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో బేసిక్‌గా ఈ రోటోస్కోపీ అనేది విఎఫ్ఎక్స్ జాబ్స్ కేటగిరీలో వన్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్. అండ్ ఇది ప్రతి ఫిల్మ్‌లోని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉండే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ లాంటిది. సో బేసిక్‌గా ఈ డిపార్ట్‌మెంట్‌లో ఉండే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ వర్క్ ఏంటంటే సో మీకిచ్చే షాట్స్‌లోంచి సబ్జెక్ట్స్‌ని గాని, ఆబ్జెక్ట్స్‌ని గాని కటౌట్ చేసి ఇమ్మంటారు. సో దీని మీనింగ్ ఏంటంటే ఆ వీడియోలో ఉన్న హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వేరే ఏదైనా క్యారెక్టర్స్ కావచ్చు, లేదా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ వెహికల్స్ ఆర్ రోజ్, ఈవెన్ ఫ్లాగ్స్. సో ఇటువంటి ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఆ ఫ్రేమ్స్‌లోంచి, ఆ వీడియోలోంచి మీకేవైతే కట్ చేయమని ఇచ్చారో అవి మాత్రం కటౌట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయాలి వాటిని. సో ఎందుకు ఇదంత ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి షూట్ చేశాక ఆ వీడియోలో ఉన్న ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని, ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ అలాగే ఉంచి ఓన్లీ ఆ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం మార్చాలి. లేదా ఆ సెట్ మాత్రం ఎక్స్‌టెన్షన్ చేయాలి. సో ఇటువంటి టాస్క్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అక్కడ ఏవైతే మెయిన్ క్యారెక్టర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో సో వాటిని ఆ షాట్‌లోంచి సెపరేట్ చేయాలి. అంటే కటౌట్ చేయాలి. రైట్? అండ్ ఈ రోటోస్కోపీ వర్క్ అనేది మోస్ట్ ఆఫ్ ద మూవీస్‌లోని క్యారీ ఔట్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ అది హై బడ్జెట్ వీఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ కావచ్చు, ఈవెన్ లో బడ్జెట్ ఫిల్మ్స్ అయినా కావచ్చు. అండ్ దీనికోసం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ వచ్చి షిలోట్. షిలోట్ అనేది ఇండస్ట్రీ లెవెల్‌లో స్టాండర్డ్ సాఫ్ట్‌వేర్. సో మనకున్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ డవించి సో వీటిల్లో కూడా మనం మాస్కింగ్ అనేది చేస్తాము. కాకపోతే అదేంటంటే మన ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్‌ని అయితే మీట్ చేయదు. ఎందుకంటే మనకి ఈ వర్క్‌లోకొచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ అనేది కౌంట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు గనక మనకి ఇది మాస్క్ చేయాలనుకోండి. సో, ఇక్కడ కరెక్ట్‌గా మీరు ఆ ఎడ్జెస్ చూసుకొని వాటికి మాస్క్ అనేది వేయాలి. సో, ఇక్కడ పిక్సెల్స్ అనేవి ఎక్స్‌ట్రా పిక్సెల్స్ రాకూడదు. అలాగని ఇన్ఫర్మేషన్ ఉన్న పిక్సెల్స్ డిలీట్ కూడా అవ్వకూడదు. సో, ఇలాంటి హై డీటెయిల్ మాస్కింగ్ చేయడానికి మనకి షిలోట్ అనే సాఫ్ట్‌వేర్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో జస్ట్ స్టాటిక్ షాట్స్ అనే కాదు. మనకి మోషన్ బ్లర్ ఉన్న షాట్స్ ఉంటాయి. ట్రాక్ ఉన్న షాట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మీరు గోయింగ్ ఫార్వర్డ్ ట్రైనింగ్‌లో అయితే నేర్చుకుంటారు. అండ్ ఇప్పుడు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కొచ్చేసరికి ఈ ట్రైనింగ్ 2-3 మంత్స్ అయితే జరుగుతుంది. అండ్ ఇది బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దీని ఫీ స్ట్రక్చర్ వచ్చి ఆన్‌లైన్ క్లాసెస్‌కి 25,000 అండ్ ఆఫ్‌లైన్ క్లాసెస్‌కి 30,000. సో, ఆన్‌లైన్ క్లాసెస్ అయితే ఎనీవేర్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఆఫ్‌లైన్ క్లాసెస్ అయితే మాత్రం హైదరాబాద్‌లో మణికొండ ఓయూ కాలనీలో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. అండ్ అక్కడ కూడా పెద్ద స్టూడియోస్ లెవెల్‌లో ఏం కాదు. ఒక బ్యాచిలర్ రూమ్‌లో చిన్న సెటప్ చేసుకొని అయితే ప్రస్తుతానికి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో, ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ ఏది ప్రిఫరబుల్ అంటే నేనైతే ఆఫ్‌లైన్ ట్రైనింగ్ అనే చెప్తా. ఎందుకంటే ఎనీవేస్ మీరు ఒకసారి జాబొచ్చాక మీరు హైదరాబాదే షిఫ్ట్ అవ్వాల్సుంటుంది. సో, అదేదో ఒక 3 మంత్స్ ముందే ప్లాన్ చేసుకొని మీరక్కడికొచ్చి గనక పీజీలో, హాస్టల్‌లో ఉంటూ మీరు ఈ ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి. సో, దట్ విల్ బి మచ్ బెటర్. సో, ఇక్కడ మీకు ట్రైనింగ్ అండ్ అలాగే ప్రాక్టీస్ కూడా మీరక్కడే చేస్తారు కాబట్టి, మీకు మధ్యలో ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే క్లారిఫై చేయడానికి ఉంటాం. సో, నన్నడిగితే మాత్రం ఆఫ్‌లైనే ప్రిఫర్ చేయమంటాను. బట్ ఇఫ్ అట్ ఆల్ మీకసల హైదరాబాద్ రావడానికి, ఉండడానికి కుదరదు అని అనుకుంటే గనక దెన్ యూ కెన్ గో ఫర్ ఆన్‌లైన్ మెథడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రోటోస్కోపీ అనేది వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్. ఓకే. సో, దీనికి 3డీ గాని, ఎడిటింగ్‌కి గాని ఎటువంటి సంబంధం లేదు. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. కానీ రోటోస్కోపీయే ఎందుకు? సో, వీఎఫ్ఎక్స్‌లో మళ్ళీ మనకి పెయింట్ ఉంటుంది, కాంపోజిటింగ్ ఉంటుంది. సో, అవి కాకుండా ఫస్ట్ రోటోస్కోపీని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే, ఇది నేర్చుకోవడం ఈజీ అండ్ అలా తక్కువ టైం పడుతుంది. అఫోర్డబుల్ ప్రైస్‌కి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు గనక వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా ఒక జాబ్ తెచ్చుకోవాలనుకుంటే, ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ బెస్ట్ వే. అండ్ ఆ తర్వాత మీరు కావాలనుకుంటే స్లోగా అప్‌గ్రేడ్ అవ్వచ్చు. పెయింట్‌కి గాని, లేదంటే కంపోస్టింగ్ గాని. బట్ మీరు గనక అసల ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలోకి యాస్ ఎ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే, ఇది మోస్ట్ ప్రిఫరబుల్ వే. అండ్ ఇలానే ఇప్పటికి మేము 2 స్టూడెంట్స్‌ని అయితే ట్రైన్ చేసాం. అండ్ వాళ్ళిద్దరికీ ప్లేస్‌మెంట్స్ కూడా అయ్యాయి. సో, ఇక్కడ మేము ప్లేస్‌మెంట్స్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మాకు తెలిసిన నెట్‌వర్క్‌లో ఉన్న కంపెనీస్‌లో ఏవైనా వేకెన్సీస్ గనక పడితే, సో, అక్కడ ఉన్న మన వాళ్ళు వెంటనే మిమ్మల్ని రిఫర్ చేయగలరు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సమ్‌టైమ్స్ మీకు టెస్ట్ ఉంటుంది. అండ్ మీ అదృష్టం బావుంటే ఒకసారి టెస్ట్ లేకుండానే మీకు ఆఫర్ లెటర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఒకవేళ గనుక మీరు ఈ ప్రోగ్రామ్‌లో ఇంట్రెస్టెడ్ అయితే, మీకింకా ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలనుకుంటే, లైక్ ఏ మాడ్యూల్ ఎన్ని డేస్ కవర్ చేస్తాం? ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? సో, దీనికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ పీడీఎఫ్ ఇవన్నీ కూడా కావాలనుకుంటే, కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వన్. బై.